కాదండి. ఈ రోజున క్రైస్తవులు అనబడినటువంటి మనం అందరం కూడా దేవుడు మందిరాల్లో లేడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏమంటే మానవుల చేత నిర్మాణం చేయబడినటువంటి మందిరాలలో అది ఎంత గొప్ప మందిరమైనా, ఏమంటే ఎంత నూతనమైనటువంటి మందిరాలైనా, ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ఆ మందిరాల్లో ఉంటుంది. ఆ ఆత్మ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవలసిన వారంగా ఉన్నాం. ఉదాహరణ నేను చెప్తాను, ఏంటి తెలుసా అండి? ఇప్పుడు మనకు సొంత స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడికి మన బాధలు చెప్పుకుంటాం, మన కష్టాలు చెప్పుకుంటాం, మన నష్టాలు చెప్పుకుంటాం, సమస్తమైనవి వాడికి చెప్పుకుంటాం. కారణం ఏంటో తెలుసా? చాలా మంది పెద్దలు అంటారు, మనసులో ఉన్న బాధను ఎవరికైనా చెప్తే ఆ బాధ వెంటనే మన స్నేహితులకు చెప్తే తీరిపోతుంది అంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన యొక్క స్నేహం కూడా దేవునితో అట్టి రీతిగా ఉండాలి. నేను అంటున్నాను, ఈ రోజున యెహోవా సన్నిధిని వెతకమంటే ఈ రోజున ఆ సన్నిధి ఎవరో కాదండి, ఆ సన్నిధి ఎవరో కాదు, ఆయన సన్నిధి అంటే ఆయనే.